న్యూస్లో వింటూ ఉంటాము. ఒక అమ్మాయి స్పీచ్ చెప్తూ సడన్గా పడిపోయింది. బీఎస్సీ విద్యార్థిని వర్ష కారత్ ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలింది. సాల్ట్ 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 మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. నువ్వు ఎక్సర్సైజులు చేయి చాలు, మెడిసిన్ అవసరం లేదని కొంతమంది అంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దే కమ్ విత్ హై బ్లడ్ ప్రెషర్స్. వాట్ ఈస్ యువర్ స్విగ్గీ జొమాటో బిల్స్? దే సే 15,000-20,000 a month. మిడిల్ ఆఫ్ ద నైట్ మనము ఒక చెస్ట్ పెయిన్తో కానీ ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్తో లేసామనుకోండి, యూ హ్యావ్ టు సీ యువర్ డాక్టర్. అండ్ గురక పెట్టడం, గుర్కా మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళం, చాలా డీప్ స్లీప్లో పడుకుంటున్నాడు. గుర్కా ఈజ్ అ ప్రాబ్లం. హాయ్ హలో నమస్కారం ఆదాబ్, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. రీసెంట్గా మనం చూసిన వీడియోస్లో చూస్తే కనుక చాలామంది ఆడవాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అండ్ చాలామంది ఆడవాళ్ళు తెలియకుండా వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అండ్ ఎక్కువ శాతం ఇప్పుడు ఎందుకు కనిపిస్తోంది మనకి? ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుజ్ కపాడియా గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్కారం, హలో, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్స్ వెరీ నైస్ మిమ్మల్ని ఇలా కలవడం. బికాజ్ కార్డియాలజిస్ట్ అంటే చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ యూ టేకెన్ అవుట్ టైమ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. No, it's just wanted to spread awareness of and how to prevent heart disease. So just thought we should have this. తప్పకుండా ఈ కాన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ బేసిక్ కాన్వర్జేషన్స్తో స్టార్ట్ చేస్తానండి. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్, హై బీపీ, లో బీపీ అంటారు, అంటే ఏంటి? వాట్ ఇస్ ఇట్? అండ్ అది మెన్కి, విమెన్కి, చిల్డ్రన్కి డిఫర్ అవుతూ ఉంటుందా? సో బ్లడ్ ప్రెషర్ బేసికలీ ఈజ్ అ నార్మల్ థింగ్. మనకి బ్లడ్ ప్రెషర్ ఉండాలి. యావరేజ్గా తీస్తే జనరలీ 120/80 అంటారు, బట్ అందరికీ 120/80 ఉండదు. 100/60 కూడా నార్మల్ ఉండొచ్చు ఒక మనిషికి. 130/80-90 కూడా కొంతమందికి నార్మల్ ఉండొచ్చు. ఆ నార్మల్ నుంచి ఎంత పెరుగుతూ ఉంది అది చూసుకోవాల్సి ఉంటుంది. 140/90 అంటారు. సో సిస్టాలిక్ అంటారు, డయాస్టాలిక్ అంటారు. ద అప్పర్ బ్లడ్ ప్రెషర్ని సిస్టాలిక్ అంటారు, లోవర్ బ్లడ్ ప్రెషర్ని డయాస్టాలిక్ అంటారు. డయాస్టాలిక్ ఎప్పుడైనా 90 కన్నా ఎక్కువ పెరగకూడదు, అండ్ సిస్టాలిక్ జనరలీ 140 కన్నా ఎక్కువ పెరగకూడదు. దాని ఎఫెక్ట్స్ వస్తాయి, వేర్ దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. దాంతో మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఆర్టరీ స్టిఫ్ అయిపోయి మళ్ళీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ రావడం కానీ, చూపు మీద ఎఫెక్ట్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ రావడం కానీ అన్నీ ఉంటాయి. వెరస్ లో బ్లడ్ ప్రెషర్ ఇస్ మన సిస్టాలిక్ 100 కన్నా తక్కువ అవ్వడము, ఆర్ ద లోవర్ బ్లడ్ ప్రెషర్ చాలా లో అయిపోవడం, 40-50కి పడిపోవడం, అది లో బ్లడ్ ప్రెషర్ అంటారు. అది జనరలీ ఎక్కడన్నా డిహైడ్రేట్ అయిపోయి, పేషెంట్స్ డిహైడ్రేట్ అయిపోయి మంచినీళ్ళు ఎక్కువ తాగకపోతే, ఓవర్గా స్వెట్ అయ్యి దే డోంట్ హైడ్రేట్ దెమ్సెల్వ్స్, కానీ ఓవర్గా మెడికేట్ అయిపోవడం కానీ, లేదంటే చాలా లూజ్ మోషన్స్ అయిపోయి చాలా డిహైడ్రేట్ అయిపోవడం కానీ, అవి దట్ ఆల్సో ఇస్ డేంజరస్. దాంతో కూడా సర్క్యులేషన్ తగ్గిపోయి జనాలు స్పృహ తప్పిపోవడం కానీ ఇవన్నీ అవ్వచ్చు. ఓకే. సో మెన్కి, విమెన్కి అండి, అంటే స్త్రీలకి, పురుషులకి వేరువేరుగా ఉంటుందా బ్లడ్ ప్రెషర్? జనరలీ విమెన్కి మెనోపాజ్ ముందు ఈస్ట్రోజన్ పదార్థం బాడీలో ఎక్కువ ఉంటుంది. సో అది బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో వాళ్ళ ప్రెషర్స్ మెన్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ థింగ్ ఫర్ విమెన్. సో దానివల్లనే జనరలీ ఏంటంటే, ఇదివరకు మేము చదువుకున్నప్పుడు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 20 years ago, దే యూస్ టు సే దట్ విమెన్ మెనోపాజ్ ముందు హార్ట్ అటాక్స్ తక్కువ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్స్ తక్కువ ఉంటుంది. దో నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో బికాస్ విమెన్ ఆర్ లివింగ్ ఈక్వల్ లైఫ్స్, దే ఆర్ యాజ్ స్ట్రెస్డ్ యాజ్ మెన్. Previously it was not as much. Now they live metrosexual lives too. Previously we used to give stress. Yeah. Now we are also taking stress. No, I don't mean to say that, but then they were lesser working women than now. Yes. So they work as much as men now. Bad part is they smoke as much as men now. So smoking, those lifestyles. Are bad. Yeah, they are bad lifestyle, bad adaptations also. So all that is actually negating the estrogen component. So now women also are developing blood pressures before menopause. They are developing heart attacks before menopause. So those are issues that are there. సో బ్లడ్ ప్రెషర్ అనేది మెన్కి, విమెన్కి డిఫరెంట్గా ఉంటుంది అనేది ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఓకే. నా దాంతోపాటు ఫుడ్కి బ్లడ్ ప్రెషర్కి రిలేషన్షిప్ ఉందంటారా, లేదంటారా? Salt. It is all about salt. So the more salt you eat, the higher your blood pressures will get. It is like
మనము యాంటీడోట్స్ అంటాం కదా, ఒక పాయిజన్కి ఒక నివారణకి మనం యాంటీడోట్ ఇస్తాం. అట్లా సాల్ట్ ఈస్ ది యాంటీడోట్ ఫర్ ఆల్ ద బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. మనం ఎన్ని బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ ఇచ్చినా మనం సాల్ట్ ఇస్తూ ఉంటే దాని మెడిసిన్కి ఎఫెక్ట్ ఉండదు, పనిచేయదంటారా? పనిచేయదు. సో ఫస్ట్ థింగ్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ ఈస్ టు రెస్ట్రిక్ట్ సాల్ట్. కానీ ఆన్ ద కాంట్రడిక్టరీ, ఐఎమ్ సారీ ఇది అడుగుతున్నానని, కానీ అంటారు లేదు ఎక్కువ సాల్ట్ ఉంటే అది ఎక్సెస్ యూరిన్లో వెళ్ళిపోతుంది అని అంటారు, అండ్ దట్ ఈస్ రాంగ్ అంటారు. దట్ ఈస్ Am I wrong? దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సాల్ట్తో మన ఆర్టరీస్ స్టిఫ్ అయిపోతాయి, వాటర్ రిటైన్ అవుతుంది శరీరంలో. సో అవన్నీ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్స్. సో అది మనం సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాల్సిందే. ఫస్ట్ స్టెప్ ఇన్ మెడిసిన్ ఫార్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ టు రెస్ట్రిక్ట్ సాల్ట్. ఉప్పు తినకూడదు. ఉప్పు తినకూడదు. దట్ హ్యాస్ టు బి ద ఫస్ట్ లైన్ ఇన్ యువర్ ప్రిస్క్రిప్షన్. సాల్ట్ ఈజ్ అ బిగ్ థింగ్. సో సాల్ట్ అంటే ఆల్ ద జంక్ ఫుడ్, ఆల్ యువర్ స్విగ్గీస్ అండ్ జొమాటోస్, ఆల్ ద అవుట్ సైడ్ ఫుడ్, పికల్స్, పాపడ్, వాట్ ఎవర్ ఇస్ గుడ్ టు టేస్ట్ బేసిక్లీ హ్యాస్ ఎక్సెస్ సాల్ట్. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొలెస్ట్రాల్లో రకరకాల టైప్స్ ఉంటాయంటారు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ రెండు రకాలు ఏంటి? సో ఫస్ట్ మనం కొలెస్ట్రాల్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఒక లిపిడ్ ప్రొఫైల్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టు గివ్ early in the morning and give the sample when you're totally fasting. That has 4-5 components. One is HDL, which is the high density lipid, which is a good cholesterol. That catches all the bad cholesterol and destroys it. So good cholesterol high undadam manchidi. LDL is again low density lipids, which is the bad cholesterol. That actually sticks to the arteries. So that is what the good cholesterol picks up and actually throws away. So if your good cholesterol is low and your bad cholesterol is high, the chances that your arteries have cholesterol deposition becomes high. So how do we find that out? After the lipid profile, the total cholesterol ustadi. If you divide that by HDL, if the ratio is more than 3.5:1, you're okay. Less than 3.5:1, then I think we need to meet your physician, cardiologist, so that they will advise you on your diet. They'll give you proper medication for that depending on the levels of the cholesterol. సో ప్రెగ్నెన్సీలో యూజువల్లీ విమెన్కి ఏమైనా అడుగుతారంటే మీ అమ్మకి ఏమైనా డయాబెటీస్ ఉందా, మీ అమ్మగారికి ఏమైనా బ్లడ్ ప్రెషర్ ఉందా అని వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ నన్ను డాక్టర్ అడిగారు ఒకసారి. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనకు కనిపిస్తుంది అంటారా, హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్? No, it's very, very important. That's a very important question. And basically, there is something called as pregnancy-induced hypertension. Okay. Where because of the pregnancy, women become hypertensive during that time, during the pregnancy, which generally 85% of the times after that they deliver, the blood pressure becomes normal. ఆ డెలివరీ పీరియడ్లోనే 8 months ఉంటుంది. Correct. And that too, it starts developing only after the 3rd month of pregnancy. That's the reason they say you should get your blood pressures checked during pregnancy every month, every 2 months, depending on how your gynecologist advises you. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం దాన్ని మెడికేట్ చేసుకోవాలి, సో దట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ టు ద బేబీ. సెకండ్, ట్రాన్స్లేట్ అయ్యే అవకాశం ఉంటుందా? నాట్ ద బ్లడ్ ప్రెషర్, బట్ బికాస్ ఆఫ్ దట్, బికాస్ ఆఫ్ ద హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ద మదర్, the bad effects of the blood pressure on the baby. Because the growth of the baby comes down, the amniotic fluid which surrounds the baby, which gives the nutrition to the baby, that comes down, the production of that comes down. So avanni effects on the baby. Effects on the mother is, mother can develop kidney issues, she can develop brain issues, which is called eclampsia, where she may develop seizures, blood pressures valla. So they are all very, very important to control. సో అది మనం రెగ్యులర్ చెక్ చేస్తూ ఉంటే పెరుగుతుంది అని తెలిసిందంటే అట్లీస్ట్ మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనము వార్డ్ ఆఫ్ చేయొచ్చు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ గైనకాలజిస్ట్తో టచ్లో ఉండి రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ముందర ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్లడ్ ప్రెషర్, ప్రెగ్నెంట్ అవ్వడం కష్టం అంటారా? That is not true. You can get pregnant, you can have a normal pregnancy also, Okay. but you have to go through the medication that is required. Pregnant అయ్యే ముందు మెడిసిన్స్కి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత మెడిసిన్స్ తేడా ఉంటాయి, బికాస్ సమ్ మెడికేషన్ విచ్ ఇస్ నార్మలీ గివెన్ టు ఎవ్రీబడి మే యాక్చువల్లీ గో త్రూ ద placenta to the baby, and that they సో may జాగ్రత్తగా yeah, so your gynecologist has to be informed about it, and based on your pregnancy the medication have to be changed at least during pregnancy and during lactation also.
దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ అండి. సో ప్రెగ్నెన్సీలో ప్లస్ పిల్లలకి పాలు ఇచ్చే టైంలో కూడా మెడిసిన్ వేరేగా ఉంటుంది బీపీ ఎందుకంటే పిల్లలకి ఆ మెడికేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయండి. సో ఏసీ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి వేరే, విచ్ ఆర్ వెరీ కామన్లీ గివెన్ టు ఎవ్రీబడి నార్మలీ. అది బేబీకి చాలా గ్రోత్లో డెట్రిమెంటల్ ఉంటుంది. సో అవన్నీ ఆపాల్సి ఉంటుంది, మెడిసిన్స్ మార్చాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఆ బీపీ అన్నది కనిపిస్తుంది అంటారు, హై బ్లడ్ ప్రెషర్. యా, సపోజ్ సంబడి వాజ్ హ్యాడ్ బ్లడ్ ప్రెషర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, అది మనకి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన బ్లడ్ ప్రెషర్ 85% ఆఫ్ ద టైం నార్మలైజ్ అయిపోతుంది, బట్ 15%లో అది కంటిన్యూ అవుతుంది. సో అది కూడా చెక్ చేసుకుంటా మనం మెడికేషన్ వాడాల్సి వస్తుంది. బట్ డెఫినెట్లీ ఆ లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉండదు, తగ్గుతుంది, తగ్గిపోతుంది. ఓకే ఓకే. అలాగే లో బ్లడ్ ప్రెషర్ కూడా ఉండొచ్చు అంటారు ఆ టైంలో? ఉండొచ్చు, బట్ జనరలీ డజంట్ హ్యాపన్ బికాస్ ఆ టైంలో మనం హార్మోన్స్ ఒకటి, సెకండ్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పెరుగుతుంది బాడీలో. సో ఆటోమేటిక్లీ నార్మలైజ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్. ఈవెన్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్నా జనరలీ నార్మలైజ్ అవుతుంది. వీ హార్డ్లీ సీ పీపుల్ విత్ లో బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తెలిసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, పర్లేదు నీ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం బాగాలేదు, కానీ యుల్ బీ ఫైన్, నువ్వు ఎక్సర్సైజులు చేయి చాలు, మెడిసిన్ అవసరం లేదని కొంతమంది అంటారు. అది ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది అంటారా? దీంట్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి, వేర్ ఆక్సిడైజ్డ్ LDL అని. సో సమ్ పీపుల్ హ్యావ్ వెరీ హై కొలెస్ట్రాల్, బట్ ఇన్ దాట్ ఇఫ్ ద గుడ్ కొలెస్ట్రాల్ ఇస్ హై అండ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్ లో, we generally don't start on medication. But that is completely మన cardiologist కానీ ఫిజిషియన్ అడ్వైస్ పట్టి. సపోజ్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీలో హిస్టరీ లేదు, మీ బ్లడ్ కొలెస్ట్రాల్స్ మార్జినల్లీ హై ఉన్నాయి, జనరలీ స్టార్ట్ చేయకుండా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎక్స్ట్రీమ్లీ హై ఉన్నాయి, వే బియాండ్ వాట్ ఇట్ షుడ్ బి, ఎస్ దెన్ వీ షుడ్ స్టార్ట్ మెడిసిన్. సో మనం హార్ట్ డిజీజ్ అనుకోదు, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఏ ఏజ్ నుంచి విమెన్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలంటారు? మోర్ దెన్ రెగ్యులర్ చెకప్స్, ఫస్ట్ ఐ థింక్ this is for men and women both. Both. First thing is to stop smoking, I think, which is now what the Western world started. We are now aping them, and we are actually looking at that. So they are now trying to stop. They are doing yoga. We are now actually becoming worse in terms of increasing our smoking. We don't exercise. If you look at it, మన దగ్గర hardly 1% of population కూడా exercise చేయదు. ఇప్పుడు స్మోకింగ్ వదిలేసి వేపింగ్ స్టార్ట్ చేశారు. వేపింగ్ ఇస్ వర్స్ దెన్ స్మోకింగ్ నౌ. దానిలో వాసన రాదు, చేస్తున్నారు లేదు పిల్లలు తెలియదు. ఇట్ కాజెస్ సో మెనీ బ్యాడ్ ఎఫెక్ట్స్. అయిపోయి ఆ డిపాజిట్ అవుతాయి, ఆ స్టీమ్ వల్ల జస్ట్ గోస్ అండ్ డిపాజిట్స్ ది లంగ్ డైరెక్ట్లీ, ద పార్టికల్స్. అది పిల్లలు, దట్ ఈస్ నౌ బీయింగ్ మార్కెటెడ్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. అవన్నీ మనము చిన్నప్పటి నుంచే అలవాట్లు లేకుండా మనం కరెక్ట్ ఎక్సర్సైజ్, డయట్ కరెక్ట్గా చూసుకొని ఉంటే జనరలీ పీపుల్ ఆర్ ఫైన్. బట్ అదర్వైజ్ దే విల్ ల్యాండ్ అప్ విత్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఐ హ్యావ్ యంగ్ కిడ్స్, if I can call them kids, 25-year-olds, 30-year-olds, night duty, young adults who actually are in call centers or who work through for the US in the late nights. They come with high blood pressures. Adute, what is your so-called Swiggy, Zomato bills? They say 15,000-20,000 a month. So they are eating almost like one meal a day from outside. Okay, so ఇంట్లో వీలైనంత వరకు వండుకొని తినాలి. And weekend కి మటుకు you can have once in a while is fine. Nobody is asking you to be a saint, but కొంచెమన్నా మనము రెగ్యులేట్ చేసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ డయాబెటీస్ అండి? అంటే డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అంటారా? ఎస్, దట్స్ ట్రూ. సో డయాబెటీస్లో దెర్ ఇస్ మనం HbA1c అని చేయిస్తాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు దాన్ని. వాట్ ఈస్ దట్? మన బ్లడ్లో ఉన్న షుగర్ పోయి హిమోగ్లోబిన్కి అటాచ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. వేర్ ఎంత మన బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయో అది అంతా హిమోగ్లోబిన్కి అటాచ్ అయ్యి ఆ లెవెల్స్ పెరుగుతాయి. నార్మలీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 6. డయాబెటిక్స్లో వీఆర్ ఓకే ఇఫ్ దర్ కంట్రోల్ ఇస్ లెస్ దెన్ 7. వీఆర్ ఫైన్. ద లెసర్ ద బెటర్. దానికన్నా ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ ద సేమ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ విల్ గో అండ్ స్టిక్ టు యువర్ ఆర్టరీస్. ఆర్టరీస్ విల్ బికమ్ స్టిఫ్. వన్స్ ద ఆర్టరీస్ బికమ్ స్టిఫ్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ విల్ డ్యామేజ్ యువర్. వన్స్ ఇట్ ఈస్ depositing in one place, obviously it's depositing everywhere. So it goes
sits in your heart arteries, your brain arteries, your eye arteries. That's why a lot of diabetics and hypertensives eye లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీలో కూర్చోవచ్చు, అందుకే క్రియాటిన్ పెరుగుతుంది, కాల్లో పోయి అందుకే యాంపిటేషన్స్ అవుతాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, నో స్మోకింగ్, షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దిస్ రెగ్యులర్ చెకప్స్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర అవేర్నెస్ ఎలా ఉంటుందంటే, మనం సపోజ్ సంబడి సెస్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్. ఇప్పుడు కొంచెం కోవిడ్ తర్వాత బెటర్ అయింది, బికాస్ పీపుల్ హ్యావ్ నౌ రియలైజ్ దట్ ఇట్స్ ఇంపార్టెంట్. బట్ ఎర్లియర్ రెగ్యులర్ చెకప్ చేయాలంటే డాక్టర్ పైసలు చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి, హాస్పిటల్ పైసలు ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ స్పెండ్ 5,000, 7,000 rupees on yourself. You save yourself from something which is impending. Correct. Which would otherwise run in lakhs and your life. And one life or one health is not only one health, it's the whole family's health. కరెక్టే చెప్పారు. సో ఉమెన్కి వచ్చేద్దాం మళ్ళీ. సో ఉమెన్లో ఇదివరకు మీరు అన్నట్టుగా తక్కువ మనకి బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ తక్కువ కనిపించాయి, మెన్లో ఎక్కువ ఉండేది. ఆ డిఫరెన్స్ అసలు ఎందుకు ఉందంటారు? మెన్కి ఉమెన్కి మెన్లో ఎక్కువ ఎందుకు కనిపించేది, ఇప్పుడు ఎందుకు? There are 2-3 aspects to this. One is their physiological hormonal balance. As I told you, మనం అనుకునేటట్టు ప్రీమెనోపాజల్ ఇదివరకు బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ దట్ యూస్ టు ప్రొటెక్ట్ విమెన్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. వాసోడైలిటేషన్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్స్ తక్కువ ఉంటాయి ఆటోమేటిక్లీ. అండ్ విమెన్ జనరలీ their eating habits, they are better off than men. They were less stressed at one point in time than men. I'm not demeaning them, but that was how it was. Those are the reasons వాళ్ళలో తక్కువ ఉండేది. బట్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ ఈక్వల్. ఇఫ్ యూ టేక్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ అట్ ద సేమ్ ఏజ్, మేబీ సే 45, who developed a heart problem, women fare worse than men. Reasons: one, we never think that women will have it at this age, so their detection of their cardiac problem is at a later stage. Second, for them, awareness of going to a hospital or to a medical facility is lesser. Men generally, good or bad, I don't want to get into that phase, but men get checked more regularly than women. Women give priority to the family more, so they say, you go and get checked, I won't. At the end of the day, they end up with more suffering. They end up with more problems. The resistance capacity of a woman is lesser than a man. So automatically their mounting of their stress response is lesser than a man. So automatically, and this is all physiological. I'm not talking as a chauvinism but చెప్పట్లేదు. I'm talking in terms of physiologically, that's how the system is made. So automatically they suffer more than a man. So the disease severity becomes more in a woman than a man. If you have all the things equal otherwise. ప్రెగ్నెన్సీ అయిపోయింది, చైల్డ్ అయిపోయిన తర్వాత ప్రీ మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్ తీసుకుంటే, ప్రీ మెనోపాజ్లో కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయా విమెన్లో? ఏమైనా అబ్జర్వేషన్స్ మేము ఉన్నాయా? ప్రీ మెనోపాజ్లో బ్లడ్ ప్రెషర్ కంపేర్డ్ టు మెన్ తక్కువే ఉంటుంది. తక్కువ. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద వెయిట్ గెయిన్, డయాబెటీస్ పెరిగింది, సో ఆటోమేటిక్లీ దే జనరలీ వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. బట్ జనరలీ సమ్వాజ్ వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, బాగానే చూసుకుంటున్నారు, బ్లడ్ ప్రెషర్స్ బాగానే మెయింటైన్, డయట్ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ బాగానే చేస్తూ ఉంటే జనరలీ వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి మెనోపాజ్ తర్వాత జనరలీ ఈ ఇన్సిడెన్స్ మెన్తో ఈక్వల్ అయిపోతుంది. బికాజ్ ఆ హార్మోనల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఆ ప్రొటెక్టివ్ మెకానిజం హార్మోన్స్ది తగ్గిపోతుంది. దెన్ వాళ్ళకి మెన్కి డిఫరెన్స్ ఉండదు, అప్పుడు ఇట్ బికమ్స్ ఈక్వల్. సో పోస్ట్ మెనోపాజ్ అంటే మనకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక ఏజ్లో వస్తుంది, సే లైక్ 50+ వాళ్ళకి. సో అలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఫర్ నాట్ హ్యావింగ్ దిస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్? విమెన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవాయిడ్ చేయాలి. వెయిట్ గెయిన్ వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ అవుతుంది చాలా మందిలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తర్వాత. సో అది వాళ్ళు ఫైట్ చేయాలి. సో వెయిట్ గెయిన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ వెయిట్ గెయిన్ ఉంటుంది. ఆ వెయిట్ గెయిన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే ఆటోమేటికలీ వాళ్ళు సెటిల్ అవుతారు. సెకండ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డయట్ కంట్రోల్ జాగ్రత్త చూసుకోవడం, బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉంటే కొంచెము జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవడం, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఐ థింక్ ప్రాపర్ స్లీప్,
నిద్ర చూసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్. అండ్ స్ట్రెస్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా హార్ట్ ప్రాబ్లమ్స్? అది ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ కుడ్ బి ఎనీథింగ్. నాకు చాలా చిన్నది చాలా పెద్ద స్ట్రెస్ అనిపించచ్చు, చాలా ఇండివిజువల్ థింగ్ అది. మీకు చాలా పెద్దది కూడా చిన్నగా అనిపించవచ్చు. సో అది మనం హ్యాండిల్ చేయడం రావాలి. అండ్ ప్రతి ఒక్కరికి అది పాసిబుల్ కాదు. చాలా మందికి చాలా మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, బట్ దాన్ని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ స్ట్రెస్ని మనం కొంచెం తగ్గించుకోవడం ఇంపార్టెంట్. దానికోసం సో స్ట్రెస్ ఇస్ ఆల్సో ఫ్యాక్టర్. 100% ఇట్స్ అ ఫ్యాక్టర్. డాక్టర్ అనూజ్ గారు చెప్పండి, మనం న్యూస్లో వింటూ ఉంటాము, ఒక అమ్మాయి స్పీచ్ చెప్తూ సడన్గా పడిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు. లేకపోతే ఒక ఆవిడ చాలా సింపుల్గా వంటింట్లో పని చేసుకుంటూ షీ జస్ట్ ఫెల్ డౌన్ అండ్ హార్ట్ అటాక్ అంటారు. అసలు ఇలా సడన్గా ఎందుకు వస్తుంది అంటారు? అండ్ వాళ్ళు చాలా నార్మల్గా ఉండేవాళ్ళే కానీ ఇలా జరుగుతుంది, ప్రీవియస్ హిస్టరీ ఏం లేదంటారు. మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలాసార్లు సిమ్టమ్స్ ఉంటాయి, దాన్ని మనం ఏదో అసిడిటీ అనుకుంటాము, లేదంటే ఏదో మనం అలసిపోయాం కాబట్టి నిద్ర లేదు కాబట్టి మనకి ఆయాసం వస్తుంది అనుకుంటాము, అలసట అనుకుంటాము. చాలా కామన్ థింగ్స్ అది. ఇప్పుడు ఏం లేకుండా కూడా అవ్వచ్చు, లేదని కాదు. ఎందుకంటే హార్ట్ అటాక్స్ జనరలీ సడనే ప్లాక్ రప్చర్ అంటారు. చిన్న 5% ప్లాక్ 10% ప్లాక్ ఉంటుంది, సడన్గా రప్చర్ అయితే మొత్తం ఆర్టరీ క్లోజ్ అయిపోతుంది. సో ఆ టైంలో కూడా ప్రాబ్లం రావచ్చు. బట్ చాలాసార్లు ఈ సడన్ కొలాప్స్ అవ్వడం హార్ట్ అటాకే కాకపోవచ్చు, రిథమ్ ఇష్యూస్ ఉంటాయి, కంజనైటల్ రిథమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెంట్రికులర్ టాకికార్డియా అని అంటారు. దానివల్ల కూడా సడన్లీ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. అవి హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ మిస్ఫైర్ అవుతే కూడా అట్లా రావచ్చు. సో దోస్ ఆర్ రేర్ పాసిబిలిటీస్. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు, వేర్ హార్ట్లో మసిల్ చాలా థిక్ అయిపోతుంది. స్పోర్ట్స్ పీపుల్ మీరు చూస్తారు, చాలా ఫిట్ ఉంటారు, ఫుట్బాల్ ఫీల్డ్లో ఆడుకుంటా సడన్లీ కొలాప్స్ అయ్యి చచ్చిపోతారు. క్యామరూన్ ప్లేయర్ ఒకళ్ళు, టూ క్యామరూన్ ప్లేయర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 years అయింది. అది జిమ్లో అవుతుంది. చాలామందికి ఆ హార్ట్ మసిల్ చాలా థిక్ అయిపోయి బ్లడ్ని బయటికి పోకుండా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. సో అవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవి, బట్ అది రెగ్యులర్ చెకప్ లేని తెలియదు బయటికి. సో జనరలీ నౌ హై ఇంటెన్సిటీ అథ్లీట్స్ వాళ్ళందరికీ చెకప్స్ చేసిన తర్వాతే పంపిస్తున్నారు, సో దట్ ఏమైనా స్పోర్ట్ ఆడే ముందు వాళ్ళకి తెలుస్తుంది. రెగ్యులర్ కామన్ పీపుల్ అందరికీ మనం 15-20 yearsలో ఏమి ఎక్కువ చేయము, బట్ ఏమన్నా ఎక్కడన్నా సిమ్టమ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలి, యంగర్ ఏజ్లో కూడా. సో మాకు సపోజ్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, 1 person హ్యాస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉందంటే మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్కి ప్లస్ వీళ్ళ పిల్లలు కూడా మేము అందరినీ స్క్రీన్ చేపిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దట్స్ వన్ థింగ్. హార్ట్ అటాక్ అంటారా, హార్ట్ అటాక్కి సిమ్టమ్స్ వైజ్ ఏమైనా అనిపిస్తుంది అనుకుంటే మాత్రము మనము ముందే పోయి చెకప్ చేసుకోవాలి. ఓకే, రకరకాల టెస్ట్లు చేసుకోవాలి అన్నారు కాబట్టి మీరు ఒక ఈసీజీ అనేది క్విక్ టెస్ట్ చేసేది, కానీ ఆ రోజు ఆ పరిస్థితుల్లో గుండె ఎలా ఉందో మాత్రమే తెలుస్తుంది కదా, దాని ముందు ఎలా ఉంది దాని తర్వాత ఎలా ఉంది అన్నది తెలియదు. సో దానికి అసలైన టెస్ట్ ఏంటి ఈసీజీ కాకపోతే? సో మోస్ట్ ఆఫ్ ద మాస్టల్ చెకప్స్ వాటిల్లో ఈసీజీ ఎక్కువ 2 చేస్తారు. అవును, బట్ అది అప్పటికే తెలుస్తుంది మనకి, అవును ఆ రోజుకే తెలుస్తుంది. ప్లస్ దానిలో మనకి బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలియదు. సో అట్లీస్ట్ స్ట్రెస్ టెస్ట్ చేయాలి, ట్రెడ్మిల్ టెస్ట్ అన్నా చేయాలి. సో ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే అట్లీస్ట్ లోపల సర్క్యులేషన్లో మనకి ట్రెడ్మిల్ ఏంటి, మనం హార్ట్ని స్ట్రెస్ చేస్తున్నాం. సో నార్మల్ హార్ట్ రేట్ సపోజ్ ఒకరికి 80 ఉందనుకోండి, దాన్ని మనం 140 వరకు 150 వరకు తీసుకెళ్తాం. సో దట్ ఆ స్ట్రెస్లో కూడా ఎక్కడన్నా ఈసీజీలో మార్పులు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. దాంట్లో మార్పులు వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఖచ్చితంగా లోపల బ్లాక్స్ ఉన్నాయి, ఫర్దర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ ఏదో చేయాల్సి ఉంటుంది. దానిలో నెగిటివ్ ఉందనుకోండి, చాలా మటుకు జనాలకి ఏం ప్రాబ్లం లేనట్టే. బట్ స్టిల్ సమ్ పీపుల్ క్యాన్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో సిమ్టమ్స్ బట్టి వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే నడుస్తుంటే ఖచ్చితంగా నాకు నొప్పి వస్తుంది అంటారు, ఆయాసం వస్తుంది అంటారు, గొంతులో పట్టేస్తుంది అంటారు, భుజాల నొప్పి అంటారు. సో వాళ్ళకి ట్రెడ్మిల్ నెగిటివ్ ఉన్నా సరే ఫర్దర్ టెస్టింగ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే పేషెంట్ సిమ్టమ్ చాలా ఇంపార్టెంట్.
సిమ్టమ్స్. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పేషెంట్ సిమ్టమ్స్. మరి చాలా మంది థ్రెడ్మిల్ చేయలేకపోతారు, స్పెషల్లీ ఏజ్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఎలా చేద్దాం? వాళ్ళకి వేరే రకాల స్ట్రెస్ టెస్ట్ ఉంటాయండి. డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని అంటారు. మెడిసిన్ ఇచ్చి హార్ట్ రేట్ పెంచుతాము, ఎక్కువతో చెక్ చేస్తాము, అది కూడా అంతే సెన్సిటివ్ ఉంటుంది. ఆర్ స్ట్రెస్ థాలియం అని అంటారు, వేరే ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఇచ్చేసి థాలియం రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఇచ్చి స్ట్రెస్ టెస్ట్ చేస్తాము. సో దాంతో కూడా తెలుస్తుంది. సో దీని రకరకాలు ఉన్నాయి. చేయాలనుకుంటే మాత్రం ప్రతి మనిషికి మనం ఏదో రకమైన స్ట్రెస్ టెస్ట్ అయితే చేయొచ్చు అంట. ఓకే. మరి సిమ్టమ్స్ అనేవి ఎలా తెలుస్తాయి అంటారు? మనం మామూలుగా ఎలా ఉన్నాము, మాట్లాడుతున్నాము, ఏదైనా పని చేసుకుంటున్నాం, నాకు ఎలా తెలుస్తుంది నాకు ఈ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చేమో అని? నేను టెస్ట్ చేయించుకోవట్లే, ఐఎమ్ యంగ్ లేడీ, ఐఎమ్ హ్యాపీ, నేను అన్ని పనులు చేసుకుంటున్నాను, ఐఎమ్ స్ట్రాంగ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను, బట్ నాకు సిమ్టమ్స్ అనేవి ఎలా తెలుస్తాయి అంటారు? అంటే జనరలీ ఏంటంటే అండి, మోస్ట్ కామన్ థింగ్ యాంజైనా అంటారు. మనము కొంచెం స్లోప్లో కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ మనకి చెస్ట్లో పట్టేస్తుంది, ఏదో తేడా అనిపిస్తుంది, అసిడిటీ లాంటి ఫీలింగ్ వస్తూ ఉంది, బట్ ఆగిపోతే తగ్గిపోతూ ఉంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. రెండోది మనకి ఎప్పుడు రాని ఆయాసము. నడుస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఇదివరకు 4 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు 1/2 కిలోమీటర్ నడిస్తే నేను ఆగాల్సిన వస్తుంది, ఆయాసం పడిపోతున్నాను నేను. మెట్లు ఎక్కేటప్పుడు కానీ కొంచెం స్లోప్ ఉన్నప్పుడు, కాకపోతే కొంతమందికి ఈవెన్ ఫ్లాట్ సర్ఫేస్లో కానీ అదొకటి. ఎక్సెసివ్ స్వెటింగ్ ఇవన్నీ, ఆర్ నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు తిరుగుతున్నాయి, ఆగిపోతే తగ్గిపోతూ ఉంది, అవన్నీ దే ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ యాంజైనా. డయాబెటిక్స్లో ఎల్డర్లీ పీపుల్లో కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ తెలియదు, ఎందుకంటే మనకి కాళ్ళు తిమిరి పడుతుంది చూడండి, సేమ్ న్యూరోపతి హార్ట్ చుట్టూ నర్వ్స్ని కూడా తిమ్మిరి పట్టేస్తాయా? సో మనకి ఆ పెయిన్ సెన్సేషన్ తెలియదు. సో అలాంటప్పుడు ఈ ఆయాసము, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఇవన్నీ సిమ్టమ్స్ దానికి. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. సపోజ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ అందరికి తెలవాలి ఏంటంటే, ఎప్పుడు రాని అసిడిటీ వచ్చింది, ఎక్సెసివ్ అసిడిటీ అనిపిస్తుంది, వేర్ యూ బికమ్ వెరీ రెస్ట్లెస్. నార్మల్లీ అసిడిటీలో అంత రెస్ట్లెస్నెస్ రాదు, అనిపిస్తుంది, మనం లేస్తాము ఏదో అనిపిస్తే తగ్గిపోతుంది. బట్ ఎక్సెసివ్ అసిడిటీ విచ్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, ఆల్వేస్ ఎమర్జెన్సీకి వెళ్ళండి, గెట్ 1 ECG డన్. దానిలో ఏం నష్టపోము మనం, అండ్ సేఫ్టీ అట్లీస్ట్ ఇంపార్టెంట్. రెండోది, మిడిల్ ఆఫ్ ద నైట్ మనము ఒక చెస్ట్ పెయిన్తో కానీ ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్తో లేసామనుకోండి, విదౌట్ ఎనీ అదర్ ట్రిగర్, యూ హ్యావ్ టు సీ యువర్ డాక్టర్. బికాజ్ మిడిల్ ఆఫ్ ద నైట్ మనం ఎప్పుడు లేస్తాం, మామూలుగా చెస్ట్ పెయిన్తో ఎప్పుడు లేము కదా. ఇఫ్ యు ఆర్ దట్ చెస్ట్ పెయిన్ ఇస్ వేకింగ్ యూ అప్, అది చాలా ఇంపార్టెంట్, అది మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ 2 things ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే. పైగా చేతులు నొప్పి, కాళ్ళు లాగేస్తున్నట్టున్నాయి, ఇలాంటివి కూడా చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అవును. సో లేకపోతే చెస్ట్ పెయిన్ మీరు అన్నట్టుగా ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ చేస్తుంటారు, స్పెషల్లీ చేతులు లాగేస్తున్నట్టున్నాయి, లెఫ్ట్ హ్యాండ్లో కాళ్ళు పీకేస్తున్నాయి, లాగేస్తున్నాయి, ఇవి కూడా కెన్ ఇట్ బి సిమ్టమ్స్? కాళ్ళు పీకేయడము జనరలీ అవ్వకపోవచ్చు అండి, బట్ లెఫ్ట్ ఆర్మ్ ఈజ్ ద సేమ్ నర్వ్ విచ్ సప్లైస్ ద హార్ట్. సో లెఫ్ట్ చెస్ట్ పెయిన్ అలాంగ్ విత్ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ జనరలీ ఈజ్ యాంజైనా. ఓకే. సో అది మనం ఎడం చేతికి మట్టుకు కంటిన్యూస్ గా పెయిన్ వస్తూ ఉంది, నడిచినప్పుడు పెయిన్ వస్తుంది, మళ్ళీ ఆగిపోతే తగ్గిపోతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకోవాలన్నమాట. ఓకే. అండ్ గురక పెట్టడం, అంటే గురక పెడుతూ ఉంటారు చాలామంది, గురక పెడితే అది హార్ట్తో రిలేటెడ్ అంటారు, ఇది ఎంతవరకు నిజం? అండ్ అబ్బాయిలు ఎక్కువ శాతం గురక పెడతారు అమ్మాయిల కన్నా, వీ హ్యావ్ సీన్ దట్ ఆల్సో. టెల్ మీ ఫ్యామ్ కరెక్టా కాదా కూడా నాకు చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్. గురక మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళం, చాలా డీప్ స్లీప్లో పడుకుంటున్నాడు, వెరీ నైస్, ఆర్ ఫీమేల్ ఇస్ స్లీపింగ్ ఆల్సో వెరీ నైస్ అనుకునే వాళ్ళం. బట్ రాన్ విత్ ఆల్ ద సైన్స్, గురక ఈజ్ అ ప్రాబ్లం, స్నోరింగ్ ఈజ్ అ ప్రాబ్లం. అంటే గురక పెట్టడము ఒక జబ్బు, దానివల్ల ఏమవుతుందంటే మన నైట్లో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ మొత్తం మారిపోతుంది. గురక పెట్టేటోళ్ళు జనరలీ ఒబీస్ ఉంటారు, 1, ఆర్ వాళ్ళకి నేసల్ అబ్స్ట్రక్షన్ ఎక్కడో ఉంటుంది, 2. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. మీరు ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ గురించి వినింటారు కదా, అది నౌ
చూస్తూ ఉంటే ఇట్ ఇస్ బేసిక్లీ బికాస్ ఆఫ్ స్నోరింగ్. బికాస్ ఆఫ్ స్నోరింగ్ బ్లడ్ ప్రెషర్స్ చాలా షూటప్ అయిపోయి మీ హార్మోనల్ బ్యాలెన్స్ మొత్తం మారిపోయి మీకు ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. సో గుర్కని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఈఎన్టీ కానీ పల్మనాలజిస్ట్ కానీ ఒకసారి చూపించడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అండ్ అది దాన్ని కంప్లీట్లీ ఇవాల్యుయేట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ బికాస్ కంప్లీట్లీ ట్రీటబుల్ అది. దాన్ని మనము వైద్యం చేసుకుంటే కంప్లీట్లీ ట్రీటబుల్ అది. అండ్ దానివల్ల చాలామంది పేషెంట్స్, ఎస్పెషల్లీ మై ఓన్ పేషెంట్స్ ఐ హ్యావ్ సీన్, డయాబెటీస్ చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గిపోతాయి, బ్లడ్ ప్రెషర్స్ సెటిల్ అయిపోతాయి వన్స్ దాన్ని కరెక్ట్ ట్రీట్ చేస్తే. సో గురక ట్రీట్ చేయడం వల్ల ఇవన్నీ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ వస్తాయి. ఆటోమేటిక్లీ బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ అయినాయా, డయాబెటీస్ కంట్రోల్ అయినాయా, ఆటోమేటిక్లీ యువర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, రిస్క్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో ఇది జెండర్కి ఏం సంబంధం లేకుండా వస్తుంది. అది అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్ అండి. విమెన్ ఆల్సో స్నోర్ యాజ్ మచ్ యాజ్ మెన్, అండ్ ఇట్ ఈస్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ది ఒబెసిటీ ఇన్ విమెన్ మోర్ దెన్ మెన్. పిల్లల్లో స్టిల్ ఓకే అండి, కాంపన్సేటరీ మెకానిజమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ పిల్లల్లో జనరలీ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అని ఉంటాయి, అవి ఒకసారి చూపించుకోవడం బెటర్. చాలాసార్లు చాలా హైపోట్రోఫీడ్ ఉంటాయి, అవి కూడా దానివల్ల కూడా స్నోర్ చేస్తారు. సో అది పిల్లల్లో కొంచెం కాంపన్సేటరీ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ యాజ్ దే గ్రో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇంప్రూవ్ అయినప్పుడు అది తగ్గిపోతుంది. చాలా మంది సన్నగా ఉంటారు, ఒబీస్గా ఉంటారు, వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉండదు అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. నాకు ఎలా వచ్చింది, నేను అసలు లావుగా లేను, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను కానీ నాకు కూడా వచ్చింది అంటారు. ఎలా, హౌస్ దట్ పాసిబుల్? జెనెటిక్స్ చాలా పెద్ద కాంపనెంట్ అండి దీనిలో. జెనెటిక్స్ ప్లేస్ అ మేజర్ రోల్. సో సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది, ఆర్ ప్రాబ్లీ వాళ్ళ డయట్ చక్కగా లేదు, వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్, సపోజ్ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళందరిలో స్టిల్ పర్సిస్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12, దానివల్ల కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్. సో ఇవన్నీ కూడా మనము ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ still people are developing things. Some of it is probably bad influence. ఫుడ్ పక్కన పెడితే సరిగ్గా తినాలన్నది మనందరికీ తెలిసిందే. ఎక్సర్సైజ్ పరంగా వస్తే first thing is exercise is a habit and it should be inculcated from your school days. మనకి స్కూల్లో lying is a bad habit, not studying is a bad habit, answering back to your parents is a bad habit అంటారు. Not exercising is a bad habit అని నేర్పించరు. That's a very important problem. I think అది స్కూల్ నుంచి ఇన్కల్కేట్ అవ్వాలి అది. అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ హ్యాస్ టు ఎక్సర్సైజ్. సమ్ కెన్ ప్లే, సమ్ కెన్ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ దే లైక్ టు డూ. Physical activity is important. Nowadays schools are in only one building. There is nothing outside the building. It's only a school. There is no playground. And we pay lakhs and lakhs also for that still. But then that's how the way is right now. But physical activity is extremely important. పిల్లల్ని I think now they are becoming potato couches with gadgets. So they should start exercising, and once they develop that habit from their childhood only, it will translate into adulthood. And there is no age bar. A 60-year-old, I do marathons. There are people who are at the age of 75 who are running marathons with me, and they are fit and fine to marathon. Only thing is exercise start చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేసి పెంచుకోవాలి. జనాలు కొంతమంది ఏమవుతుందంటే దే స్టార్ట్ ఆఫ్ వెరీ హై అండ్ దెన్ దే స్టాప్ ఆర్ దే గెట్ ఇంజర్డ్. అది చేయకూడదు. గ్రాడ్యువల్గా పెంచుకొని దెన్ ఎంతవరకన్నా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ దట్ 60-year-old షుడ్ నాట్ డూ మోర్ దెన్ దిస్. అదే బట్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 ఇఫ్ యూఆర్ ఎక్సర్సైజింగ్ రిగరస్లీ హెల్త్ చెకప్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో యూ నో దట్ యువర్ హార్ట్ సేఫ్. యాజ్ కార్డియాలజిస్ట్ మీరు చెప్పండి, ఎంతసేపు మనం స్ట్రెయిన్ చేయాలంటారు సో దట్ మనకు ఆ లిమిట్ తెలుస్తుంది దట్ your body is fine or your heart is fine? No, see, what is recommended is at least 30 to 40 minutes of exercise 5 to 6 times a week. One day is absolutely okay for your body to recover. It has, body needs to recover from your exercise also. But 30 to 40 minutes of exercise 5 to 6 days a week, you're fine. ఇప్పుడు మెన్ గురించి మళ్ళీ వస్తే, మేము అంత అపార్ట్మెంట్స్లో ఉంటాం, అందరూ కలిసి సరదాగా 30 minutes వాకింగ్ వెళ్ళాలని చక్కగా గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతూ వచ్చేస్తారు, ఎక్సర్సైజ్ అయిపోయిందని. ఈజ్ దట్ అన్ ఎక్సర్సైజ్? No, it is not. అది ఎక్సర్సైజ్ కాదండి, అది గాసిపింగ్. సో వాట్ ఈస్ ఎక్సర్సైజ్? అందుకనే అడిగా మళ్ళీ స్పెసిఫిక్గా. ఇన్ 30 minutes ఇఫ్ యూర్ వాకింగ్, మీరు 30 minutes వాక్ చేస్తున్నారా, చెమట పట్టాలి. మీరు 30 minutes వాక్ చేస్తున్నారా, 30 minutesలో యూ షుడ్ బి ఏబుల్ టు ఫినిష్ అట్లీస్ట్ 3 to 3.5 kilometers ఆఫ్ వాకింగ్. 1.5 kilometers చేసి వస్తే అదేం లాభం లేదండి. చాలామంది ఏమంటారు, అది చాలా పెద్ద ఫ్యాక్టరీ ఏంటి, నేను 10,000 steps వాక్ చేస్తా దాంట్లోని. ఆ స్పీడ్ ఆఫ్ వాకింగ్ విల్ నాట్ బర్న్ ఎనీ క్యాలరీ.
అది మీ ఏం ఎండ్యూరెన్స్ ఏం పెంచదు అది. అది కాకుండా మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీరు వాక్ చేసినా సరిపోతుంది. అది 10,000 steps is not God sent. It is a marketing strategy by a lot of companies. But aggressive exercise for that 30 minutes is fine. Not a casual walk. That does not burn any calorie. ఓకే, సో హార్ట్ రేట్ పెరగాలి, అప్పుడే Heart rate పెరగాలి. మీ heart ఆ rate, పల్స్ మనకు వినిపించాలి. correct. Exercise. Your heart rate should go up to at least 85% of your age. సో దట్స్ వెన్ యూర్ So it's 220 minus age, 85%. That is the limit to which you can push your heart. ఓకే, సో స్టార్ట్ యంగ్, ఎక్సర్సైజ్ వెల్, అండ్ దెన్ Keep exercising. కీప్ ఎక్సర్సైజింగ్ ఆల్ యువర్ లైఫ్. అండ్ ఓకే ఓకే, సో ఉమెన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బికాజ్ విమెన్కి ఎక్కువ ఇప్పుడు వింటున్నాం మనం హార్ట్ అటాక్స్ గురించి, మీరు అన్నట్టు గతంలో లేదు. సో వాట్ ఆర్ ద ఫ్యూ లిటిల్ ప్రికాషన్స్ యూ వాంట్ టు ఎండ్ అప్ టెల్లింగ్ విత్? అండ్ First, woman has to become a little selfish. సెల్ఫిష్. Yes, she has to give priority to her health. For that half 1 hour, she has to be selfish. మొత్తం పక్కకు పెట్టేసి లోకంని ఎక్కడన్నా వాళ్ళు చూసుకోమని చెప్పి వాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ అ పాసిబిలిటీ వేర్ దే క్యాన్ స్టిల్ డూ ఇట్. ఆ 35-40 minutes దే హ్యావ్ టు బీ సెల్ఫిష్. 1. Second, డయట్ జాగ్రత్తగా చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చూసుకోవాలి. ఈ హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నప్పుడు దే హ్యావ్ టు ఫైట్ దోస్ హార్మోన్ బికాస్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఇష్యూస్ కమ్ అప్ ఫర్ దెమ్, లాట్ ఆఫ్ డిప్రెషన్ ఇష్యూస్ కమ్ అప్ ఫర్ దెమ్, బట్ దే స్టిల్ షుడ్ ఫైట్ దట్ అండ్ స్టిల్ గో ఫర్ దర్ వాక్. యాక్చువల్లీ ఆ వాక్ చాలా థెరపెటిక్ ఉంటుంది వాళ్ళకి. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ డ్యూరింగ్ ద లాట్ ఆఫ్ ఎండో హార్మోన్స్. lot of endohormone, absolutely. And sleep on time. That's extremely important. So, and regular checkups. They should prioritize themselves also for a regular checkup because they are the nucleus of the family. వాళ్ళు హెల్దీ ఉంటే మొత్తం చుట్టంతా హెల్దీ ఉంటుంది. సో స్లీపింగ్, నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ అంటారా హార్ట్కి? ఈజ్ ఇట్ డైరెక్ట్లీ రిలేటెడ్? అవునండి, స్లీప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వెయిట్కి కూడా అంటారు కదా. Sleep is important for its sleep is the nucleus. It's like a system shutdown for your system to get better again. So it's a reset mechanism for the body. Sleep lo me good hormones will take over, me blood pressure settle అవుతాయి. Nocturnal dip అంటారు, blood pressures come down, your heart rates come down. It's like you're calming down your body. అది కరెక్ట్ టైంకి మనం నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఈ నవడేస్ లైఫ్లో లేట్ నైట్ వరకు పనిచేసి మార్నింగ్ 3 o'clock 4 o'clock పడుకొని మార్నింగ్ దే గెట్ అప్ at 10 o'clock in the morning. They argue saying మేము స్టిల్ 8 hours పడుకుంటున్నాం. But there is a circadian rhythm where you sleep by around 10, get up at 5 and then again sleep by 10 in the night. అది దట్స్ అ న్యాచురల్ సర్కేడియన్ రిథమ్. మీ బాడీ దానికోసం సృష్టించింది. సో ఆ హార్మోన్స్ కూడా దాన్ని బట్టి నడుస్తాయి. మన వర్క్ టైమింగ్స్ బట్టి హార్మోన్స్ నడవవు. సో అది అయినప్పుడు ఆటోమేటికలీ బాడీ హార్మోన్స్ కూడా మొత్తం చేంజ్ అవుతాయి, మీ మెటబాలిజం కూడా మొత్తం చేంజ్ అవుతుంది. సో అందుకే వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, ఒబెసిటీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, నిద్ర సక్కకపోతే. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి పాపం ఎలా? అవును, అది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ అండి. ఇట్ ఇస్ అన్ అలార్మింగ్. ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ టెల్ పీపుల్ నాట్ టు టేక్ రెడ్ ఐ ఫ్లైట్స్ ఆల్సో. ఈ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్స్ ఉంటాయి. ఫర్ దట్ పీపుల్ అండ్ రెగ్యులర్ ట్రావెల్, వన్స్ ఇన్ అ వైల్ హాలిడేకి వెళ్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. బట్ రెగ్యులర్గా బిజినెస్ కోసం, మార్కెటింగ్ కోసం జనాలు చాలామంది దే కీప్ ఫ్లయింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. కరెక్ట్. వాళ్ళకి రెడ్ ఐ ఫ్లైట్స్ ఇస్ వెరీ డేంజరస్ బికాస్ దేర్ హోల్ స్లీప్ సైకిల్ ఇస్ డౌన్. It's better they go one night before sleep. Yeah, they should go one night before sleep and then get back to work. Always better. Sleep is a major issue. I know, health is wealth. Yes. And అదొక్కటే మన చేతుల్లో ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనుజ్ గారు. Thank you. యూ పుట్ ఇన్ టు లైట్ చాలా విషయాలు మాకు తెలియనివి చెప్పారు. Thank you so much. Thank you for having me. Thank you.